Data structure is nothing but the way we are going to organize and store your data inside your memory so that we are going to retrieve our data efficiently. We have a data. డేటా అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఒక నెంబర్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఏ నెంబర్ ఆర్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ ఆడియో వీడియో, వీటన్నిటిని మనం డేటా అంటాం. అంటే సపోజ్ ఒక స్టూడెంట్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్టూడెంట్కి నేమ్ ఉంటుంది అంటే టెక్స్ట్ ఫార్మాట్, ఒక స్టూడెంట్కి ఒక నెంబర్ ఉంటుంది, ఒక స్టూడెంట్కి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, అలానే ఒక స్టూడెంట్కి ఒక ఫోటో ఉంటుంది, ఇమేజ్, ఒక ఆడియో, ఒక వీడియో. అంటే ఇదంతా కూడా డేటా అంటాం. ఈ డేటాని మనం ఏం చేయాలంటే ఒక మెమరీలో స్టోర్ చేయాలి. మెమరీ అంటే మీనింగ్ ఏంటంటే హార్డ్ డిస్క్ కావచ్చు, లేదా ర్యామ్ కావచ్చు, లేదా రిజిస్టర్స్ కావచ్చు, లేదా క్యాష్ మెమరీ కావచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్. సో నీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలంటే ఈ స్టోరేజ్ దాంట్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేస్తూ స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తే నీకు ఫైనల్గా డేటా అనేది రిట్రీవ్ చేయాలి. స్టోర్ చేస్తావు, తర్వాత రిట్రీవ్ చేస్తావు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ద వే వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ and store your data inside your memory so that we are going to retrieve your data efficiently.